నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కొంతమంది లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి కరాటీ కళ్యాణి వాళ్ళ పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇంకా వాళ్ళు కరాటీ కళ్యాణ్ గారి పైన అటాక్ చేయడం కూడా జరిగింది. అసలు కేసు ఫైల్ చేసిన తర్వాత ఏం జరిగింది? బాధితులు కరాటీ కళ్యాణి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇదంతా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ లక్కీ డ్రా బాధితులు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? యాక్చువల్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. వాళ్ళ మీద కంప్లెయింట్ చేయాలి. కానీ మీ దగ్గరికి వచ్చారు. మీరేమో వాళ్ళ దగ్గరికి వెళ్లారు. వాళ్ళేమో మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? యాక్చువల్‌గా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ పిల్లలు కొంతమంది గ్రూప్ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అందరినీ ఎరవేశారు వాళ్ళు. అందరినీ ఎరవేసేటప్పుడు వాళ్ళు ఎలా అయినా సరే తీసుకోవాలి అనుకునేవాళ్ళు. 200, 300 కదా అని పిల్లలు కట్టేశారు చాలామంది. కట్టారు వాళ్ళ గ్రూప్‌లో ఉన్నోళ్ళందరూ వీళ్ళందరూ హిందూ పిల్లలు. వాళ్ళేంటంటే వాళ్ళ ప్రయత్నాలు చాలా చేశారట. పోలీస్ దగ్గరికెళ్లారట. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కంటెస్టెడ్, అన్‌కంటెస్టెడ్ వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం నాయకులు అన్న వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాళ్ళకి చెప్పారంట, యూట్యూబర్స్‌కి చెప్పారంట. ఇప్పుడు ఈ ఛానల్స్ కూడా చాలామంది అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా! అంటే మాట్లాడతారు. ఎవరు అంటే లైక్ రాములమ్మ ఇలాంటి వాళ్ళు. అంటే నేను చెప్పాను అంటే మీకు అర్థమవ్వాలని. సో, ఇలాంటి వాళ్ళందరికి కూడా మెసేజ్‌లు పెట్టారు, మెయిల్‌లు పెట్టారు. తీన్మార్ మల్లన్న తాలూకు వాళ్ళకో ఎవరెవరికో అందరికి మెయిల్స్ పెట్టి అన్నీ చేసి అన్ని వివరాలు పంపించారు. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదంట. రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకెవరో లాస్ట్‌లో సలహా ఏమిచ్చారంటే, మీరు మొన్న పాకిస్తాన్ ముస్లిం గురించి పట్టించినప్పుడు లంగర్ హౌస్ వచ్చారు. లంగర్ హౌస్ అనేది యాక్చువల్లీ లంగర్ హౌస్‌లో ఈ పిల్లలు కూడా నాతో పాటు వచ్చారు ఆ ఇష్యూలో. సో, పాకిస్తాన్ ఇష్యూ పైన నేను ఫైట్ చేసినప్పుడు హిందూ అమ్మాయికి, ముస్లిం అబ్బాయి గురించి మీకు తెలుసు ఆ ఇష్యూ. ఆ ఇష్యూలో ఫైట్ చేసినప్పుడు ఈ పిల్లలు కూడా వచ్చారు అందులో. అంటే హిందువులందరూ వచ్చారుగా దానికి సపోర్ట్‌గా. అప్పుడు ఈ పిల్లలు కూడా ఉన్నారు. సో, అప్పుడు అందులో ఉన్న పిల్లలకి అక్క అయితే గట్టిగా ధర్మం కోసం ఎక్కడైనా ఏదైనా చెప్తే ఫైట్ చేస్తది. అక్కకి చెప్పి చూద్దాం. అక్కతో అడుగుదాం అని చెప్పేసి నాకు కూడా అందరిలాగే చూపిచ్చారు. నేను కూడా కొంచెం చూసి ఏముందిరా భయ్ 200, 300 గురించి ఎట్లా అంటే లేదక్క దీని వెనకాల ఎంతుందని నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. చెప్పి కోట్లలో జరుగుతుంది. మీకు తెలియట్లేదు 200 కనిపిస్తుంది అక్కడ. నేనంటే పోన్లే ఏదో బతుకుతున్నారేమోలే అంటే లేదక్క ఇదిగో తిరుపతిలో ఇదిగో ఇట్లా తిరుపతిలో స్వామి మీద ఒట్టు పెట్టి ఇలా క్యూఆర్ కోడ్ పెట్టారక్క ఇది చాలా నేరం. తిరుపతిలో ఇలాంటివన్నీ బెట్టింగ్లన్నీ కూడా ప్రమోట్ చేయకూడదు అని చెప్పారు. అక్కడ నేను ట్రిగ్గర్ అయిపోయాను. ఫస్ట్ అక్కడ ట్రిగ్గర్ అయిపోయాను. తర్వాత ఇంకోటి ఎక్కడంటే ఇంకోటి చూపించారు నాకు. బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా చూపించారు. 2 చూపించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పిల్లాడు 15 ఏళ్ల పిల్లాడు ₹20కి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తా, ఐఫోన్ మీకు ఇచ్చేస్తా, స్మార్ట్ ఫోన్ మీకు ఇచ్చేస్తా, ₹20కి ఇస్తానని వాడు కూడా చేస్తున్నాడు రీల్స్. సో, వీడు ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయాడు వాళ్ళకి. సో, ఇలాంటివి యువత కూడా స్టార్ట్ చేసేసారు. అంటే డబ్బులు ఈజీ మనీకి అలవాటు పడిపోతే ఇప్పుడు ఈ 15 ఏళ్ల పిల్లాడి పరిస్థితి వాడు దొంగగానో, లంగగానో ఇంకోలా తయారవుతాడు. సో, ఇలాంటి యువతను పాడు చేసే పని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మీరు చేస్తున్నారు. ఇక్కడ నేను ట్రిగ్గర్ అయ్యానండి 2 పాయింట్‌లో. సో, నేను అది టేకప్ చేశాను కేసు. ఎంతమంది వచ్చారు మీ దగ్గరికి బాధితులు? ఒక ముగ్గురు నలుగురు వచ్చారు. అందులో ఒకరిద్దరు కట్టిన వాళ్ళే ఉన్నారు. సరే ఏంది కట్టినా, కట్టకున్నా ఏం చేసినా వాళ్ళు సమాజం కోసం ఏదో పని చేయాలని చూస్తున్నారు. కట్టారు అందులో. అది కూడా ఉంది కట్టిన వాళ్ళే. సో, సమాజం కోసం పని చేద్దాం అనుకున్నప్పుడు నేను కూడా సమాజం కోసం పని చేస్తానని వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు నా దగ్గరికి. నమ్మి వచ్చినోళ్ళు నేను ఎవరినైనా నా సహాయం ఎంతవరకు చేయగలను అంత చేస్తాను. అది నా అలవాటు. సో, నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నాకు ముందు అర్థమైపోయింది. తర్వాత అర్థమైంది కాబట్టి నేను వెంటనే అది తీసుకున్నాను కేసు. కేసు తీసుకొని నేను డ్రాఫ్ట్ చేయించాను. దానికి కృష్ణకాంత్ లాయర్ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మొత్తం అంతా డ్రాఫ్ట్ చేసి మేము ఇలా ఉందని చెప్పి మొత్తం క్లియర్‌గా పిన్ టు పిన్ ఏ రోజైతే అన్వేష్ పైన కేసు ఇచ్చిన రోజు ఈ 14వ తారీఖున ఇది కూడా పట్టుకెళ్ళి ఇచ్చాం. ఇంకోటి కూడా ఇచ్చాను. 3 కేసులు ఇచ్చా ఒకే రోజు నేను. నేను 3 ఇచ్చేటప్పుడు ఇది కూడా ఇచ్చాను. ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని అంటే అమ్మ అన్నీ ఇక్కడనే మేమేం చేస్తాం అన్నారు పంజాగుట్ట పోలీసులు. నేను ఏం చేశా ఈ కేసుని తీసుకొని సీసీఎస్‌కి వెళ్ళాను. ఈ పిల్లల్ని తీసుకొని సీసీఎస్‌కి వెళ్ళాను. మొత్తం మా టీం అంతా వెళ్ళాం. సీసీఎస్‌లో ఏసీపీ గారి దగ్గర కూర్చుంటే ఏసీపీ గారు అన్నారు, అమ్మా ఇది ఎంత మహా అయితే 3 లక్షల లోపల ఉంటే మాకు రాదు. మీకు ఏ ఏరియాకి ఆ ఏరియాకి సిపి గారి ఆర్డర్ ప్రకారంగా మీకు సైబర్ క్రైమ్ ఒక సెల్ ఓపెన్ చేశారు. మీరు సైబర్ సెల్ అక్కడే ఇచ్చేయచ్చు కంప్లైంట్. మాకు దగ్గర రావద్దు మీరు సీసీఎస్ దగ్గర అవసరం లేదు. మీరు అక్కడే ఇవ్వండి అని ఆయనే ఫోన్ చేశారు వాళ్ళకి పంజాగుట్టకి. ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు మీకు ఇబ్బంది ఎందుకు బర్డెన్ ఎందుకు అన్నీ మీకే అని చెప్పేసి మొన్నటి నుంచి 2, 3 తెచ్చాను. ఇప్పుడు నేను అన్వేష్ మీద 2 తెచ్చాను. సో, మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకు బర్డెన్ అని చెప్పేసి అటు వెళ్ళాం సార్. మీకు చెప్పడానికి ఇవ్వడానికి ఇచ్చినా కూడా మీరు మళ్ళీ ఇక్కడ కాదు అనేస్తారో లేకపోతే ఏమంటారో సీసీఎస్కి వెళ్ళాలేమో ఇది ఫ్రాడ్ కదా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కదా అని నేను అట్లా అనుకొని వెళ్ళిపోయాను సార్ అంటే వాళ్ళే మళ్ళీ పంపించారంటే అమ్మ మాకు ఇన్ని కేసుల్లో ఎన్నని చేస్తామమ్మా అని వాళ్ళు అన్నారు పాపం. అన్నారు కానీ అక్కడ నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏంటి ప్రాబ్లం ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాం.
ఎంత డబ్బులు అవుతున్నాయి, ఎంత దందా జరుగుతుంది, ఏమేమి జరుగుతుంది, ఏ విధంగా దేవుడిని వాడుకుంటున్నారు, ఏ విధంగా హిందువులు మోసం చేస్తున్నారు చెప్పేసరికి సరే 16వ తారీఖు ఆక్షన్ ఉంది సార్, ప్లీజ్ సార్ ఈ కేసు కట్టండి సార్ అని అడిగితే వాళ్ళు కట్టారండి. వాళ్ళు కట్టారు. వాళ్ళు 16వ తారీఖున కేసు కట్టాలంటే 14వ తారీఖు నైట్ కేసు అయిపోయింది. 15 అంతా వాళ్ళు సెలవైనా సరే బ్యాంకుకు పెట్టి వాళ్ళ సీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎస్ బ్యాంకులో ఏదో పేటీఎం ఏదో దొరికింది, కానీ వాళ్ళకి ఏ విధమైన క్లూస్ దొరకట్లే. ఎందుకంటే వీళ్ళు క్యూఆర్ కోడ్లు పెట్టి పిచ్చి చాలా తెలివిగా ఉన్నారు వీళ్ళు. మనం అనుకున్నంత ఈజీగా లేరు దొంగలు, ఏదైతే దొంగ పని చేస్తున్నారు వీళ్ళు. మనం అంత ఈజీగా అసలు మనకి ఇంత నాలెడ్జ్ ఉందా అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు అంతా ఉన్నారు. సో అయితే ఏం జరిగింది, ఆ తర్వాత కూడా దొరకలేదు. 16th ఆక్షన్ అయిపోయి ఉంటుంది సార్. నేను సీఏ గారికి ఫోన్ చేస్తే, అమ్మ ఏమవుతుందమ్మా, కార్ బ్లాక్ చేద్దాం, కార్ని సీజ్ చేద్దాం, వాడిని కూడా అకౌంట్ సీజ్ చేసి తీసుకొద్దాం, వాడిని కొంచెం లేట్ అవ్వచ్చు కానీ తెద్దాం అన్నారు ఆయన. సో నేనేంటంటే తీసుకొస్తా అన్నారు కదా, ఇంకా 16 అయిపోతే ఇంకోసారి ఎప్పుడో దొరుకుతాడులే అని నేను ఊరుకున్నా. ఇంకా ఈ కేసు గురించి నేను బాంబే హరికథ చెప్పడానికి వెళ్ళిపోయా. 17, 18 నా కథలు ఉన్నాయి అక్కడ. నేను 16 నైట్ వెళ్ళిపోయాను, 17, 18 కథలు. 17వ తారీఖు ఎప్పుడు, 16వ తారీఖు 17వ తారీఖు అనుకుంటా ఆ రోజే అనుకుంటా సజ్జనార్ గారు మీటింగ్ బట్టి అందరికీ చెప్పారు, ఇలా బెట్టింగ్ యాప్స్ తీసేసినా సరే లాటరీ చేస్తున్నారు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత కూడా నేను నా ఎఫ్ఐఆర్ అప్పటికి అయిపోయింది కదా, నాకు వచ్చింది కదా ఎఫ్ఐఆర్ అయిపోయి, అది బయట పెట్టాం. మేము కూడా బయట పెట్టాల్సి వచ్చింది. అడిగారు మమ్మల్ని, మేము చెప్పాము. అక్కడి నుంచి నేను అందరికీ ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చి మాట్లాడాను. అది అయిపోయి హరికథలు అయిపోయి 19వ తారీఖు నైట్ ఎక్కి 20వ తారీఖు మార్నింగ్ వచ్చేసరికి ఈ ఎవరైతే బాధిత పిల్లలు ఉన్నారో వాళ్ళు నాకు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో ఏముంది, ఇవాళ సాయంత్రం 4 గంటలకు లైవ్, మీకు ఫార్చునర్ కార్ ఇచ్చేస్తాను, లైవ్లో పాల్గొండి, ఎక్కడ చౌటుప్పల్ ధర అవుతుందని చెప్పాడు. సో అది మేము ఫార్వర్డ్ చేస్తాం పోలీసులు. మా పని ఏంటి, మేము సమాచారం అందించాలి. మేము ఆల్రెడీ పిటిషనర్ కదా నేను, సో పంపించేసరికి అది చూసి సీఏ గారు అన్నారు, అమ్మ లైవ్లో రెడీ హండ్రెడ్ పట్టుకోవాలి, మీరు ఇప్పుడు ఇంత లేట్గా ఎప్పుడు వెళ్తారు, ఏంటి సంగతి, వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళి పంపించాలో చూస్తాను నేను అన్నారు. సార్ మేము యూట్యూబ్ ఛానల్ కోసం నేను వెళ్తాను సార్, నాకు ఆల్రెడీ నేను వెళ్ళాలి, నేను వెళ్తానంటే మీరు వెళ్ళకూడదని చెప్పారు. వాళ్ళు వెళ్ళకూడదంటే అది పర్సనల్గా నేను ప్రాథమికంగా నేను సమాచారం ఇచ్చాను, నేను ప్రజలకి చెప్పాలనుకున్నా కాబట్టి నేను వీడియో తీసుకోవాలనుకున్నాను. సో వాళ్ళైతే ఎంకరేజ్ చేయరు అట్లాంటివన్నీ. సో నా కార్లో నేను వెళ్ళాను, వాళ్ళు వచ్చారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళకి మేము కాంటాక్ట్ చేస్తున్నాం. వీడి నెంబర్ ఏదైతే ఉందో ఆఫ్లో ఉన్నాయి, మనకు చౌటుప్పల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం కానీ ఎక్కడ కనిపించట్లేదు. వాడు షాప్ అడ్రస్ ఎక్కడో చూపిస్తుంది, కొంగరకాలం వైపు. ఆ షాప్ అడ్రస్ దగ్గరికి వెళ్దాంలే అని అనుకుంటుంటే ఎంతసేపటికి ట్రేస్ అవ్వట్లేదు. లైవ్లో వాడు కరెక్ట్ టైంకి వచ్చేసి వాళ్ళంతా ఒక 30 మంది 20 మంది కనిపిస్తున్నారు లైవ్లో, అందరు చేస్తున్నారు. సో మేము కొంతసేపు తర్వాత లైవ్లో ఇంకొక అబ్బాయి పక్కన ఉన్నాడు కదా, ఈ అబ్బాయి పక్కనే ఉంటున్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడి నెంబర్ ఏమైనా సంపాదిస్తామని ఎలాగోలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా అలా కొంచెం కష్టపడితే కొంతసేపటికి నెంబర్ వచ్చింది. అండ్ నేను కాదండి, ఇది భగవంతుడు అనుకున్నాడు కాబట్టి, వెంకన్న స్వామి కోపం వచ్చింది కాబట్టి, పట్టించాలనుకున్నాడు కాబట్టి ఇవంతా జరిగింది. నేను ఎవరిని లేకపోతే నాకు ఇలాగ ఎలా దొరుకుతాయి, లేకపోతే ఇవన్నీ వెంటనే ఎలా జరుగుతాయి. వెంటనే వాడి నెంబర్ తీసామండి, లొకేషన్ తీస్తే కొంగరకాలంలో వచ్చింది, వండర్లా బ్యాక్ సైడ్ ఎస్ఆర్ విల్లాస్ అని ఏదో కడుతున్నారు, కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ వచ్చింది. సో అక్కడికి మేము పిన్ పాయింట్కి చేరుకునేసరికి మొత్తం రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు. మొత్తం అన్ని ఇన్ని చిట్టీలు, ఫార్చునర్ కార్లో ఇన్ని చిట్టీలు అన్నీ ఉన్నాయి అందులో. సో అవన్నీ తీసుకొని అవన్నీ వాళ్ళు అక్కడ పెట్టి వాళ్ళందరూ మజా చేసుకుంటూ 30 మంది గ్యాంగ్ మొత్తం అన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మనకు అనవసరం కానీ. సో ఇవన్నీ చేస్తూ ఇన్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నారు, అది పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా. సో ఎవరైతే నిందితులు, పోలీసులు ఉన్నారు, పోలీసులతోనే నేనేం వెళ్ళలేదు, పోలీసులు ఉన్నారండి ముందు, పోలీసులతోనే మేము కూడా ఉన్నాం. మేము అక్కడికి వెళ్ళాము. సో వచ్చారు వాళ్ళు, అక్కడ వేరే దీనిలో వస్తుంటే సరే ఇక్కడే కదా మేము వచ్చానని చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ కారులో ఎప్పుడైతే మేము అందరం వెళ్ళామో వాళ్ళు చూసి మమ్మల్ని కంగు తిని మొత్తం అంతా నేను ఎవిడెన్స్ తీసుకున్నాము. మేము ఆ పైన వాళ్ళు తీసుకున్నారు, కింద మేము వచ్చేస్తుంటే నన్ను దిగుతున్నప్పుడే చాలా వాళ్ళ మనుషులు కొంచెం రకరకాలుగా మా దందా ఆపుతావా, నీకేం చేయాలి తెలుసా, నేను ఏం చేస్తాను, ఇట్లాంటివన్నీ వార్నింగ్లు అయినాయి. అది లీగల్ యాక్టివిటీ చేస్తుంటే ఆపేస్తే వాళ్ళ బాధ ఉంటుంది కదా, డబ్బులు పోయినాయని. సో అవన్నీ చేసి కిందకి దిగుతున్నప్పుడు ఇద్దరు పట్టుకున్నారు పోలీసులు. ఇప్పుడు జుట్ల అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని ఇద్దరిని పట్టుకున్నారు. ఒకరి మీద కేసు ఇచ్చాము, రెండో వాడి పేరు మాకు తెలియదు. అప్పుడు వీళ్ళంతా బ్యాచ్ అంతా ఉంటారు కదా, అలా అందరి పేరు ఎవడైతే మెయిన్ ఉంటాడో వాడి పేరు కదా, క్రేజీ బాయ్ నరేంద్ర ఆడి పేరు. సో వాడే తిరుమలలో చేశాడు. వాడిని అరెస్ట్ చేసి అక్కడ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేయాలి తిరుమల వాళ్ళు. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్గా తీసుకొని దేవదేవుని దర్శనం రద్దు చేయించి వాళ్ళ ఫ్యామిలీకి, అలాగే మీరు అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేయించాలి. ఎఫ్ఐఆర్ చేయిస్తేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది, ఇంకొకడు ఎవడైనా చేయడు. అక్కడ స్వామి దగ్గర ఎంత గట్స్ ఉంటే పెడతావురా నువ్వు,
అంతేకాకుండా సజ్జనార్ గారు మాట్లాడినాక మేము ఎఫ్ఐఆర్ చేసినామని తెలిసిన తర్వాత నువ్వు మళ్ళీ డేర్గా పెట్టావు. అది కూడా మిస్లీడ్ చేసి అక్కడికి వెళ్ళిపోతారు, మనం ఇక్కడ చేసేసుకుందాం అనుకున్నాం. 2 hours లైవ్ నడిచిందో 1.5 hours మేము లైవ్లో ఉన్నాం, లైవ్లో చూస్తున్నాం. సో వెళ్ళేసరికి మొత్తానికి దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత కిందకు వచ్చేసరికి ఆ సమయంలో మా పిల్లోడు యాక్చువల్గా మా పిఏ దగ్గర కెమెరా ఉంది, నా కెమెరా వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణి, నేను ఒక ఛానల్ పెట్టాను, దానికోసం ఎవిడెన్స్ తీసుకుంటున్నాను. అలాగే మీడియా కూడా అడిగింది నన్ను, ఎందుకు అంటే మేము ఎక్కడో ఉన్నారు మాకు తెలియదు, దొరికారంట కదా మీరు పెట్టిన కేసులో, సో మీరు మాకు వీడియోస్ పంపిస్తారా అని అడిగారు. సో తీద్దామని చెప్పి మేము తీస్తున్నాం. వీడియో పైన సీన్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళు తీసుకుంటారు, సో మేము కిందంతా తీసుకుందాం అనేసరికి వీళ్ళంతా వచ్చి మా పిల్లాడి మీద, నా మీద రకరకాల మాటలు, ఎన్నెన్ని అన్నాలు అన్నీ అని, ఎన్ని చేయాలో చేసి మీదకి వచ్చి, ఇంకా నేను చెప్పలేను, ఇంకా వినలేని మాటలు. అసలు వాళ్ళందరూ హిందువులు కాదా? వాళ్ళు సెక్యులర్ హిందువులు. వాళ్ళ కోసం నేను కష్టపడి ఇంత చేస్తే నా మీద దాడి, మానసికంగా, శారీరకంగా ఇన్ని రకాలుగా కుంగదీసే విధంగా మాటలు. ఇంకా 30 మంది ఇప్పుడు ఇలా మీ మీద కెమెరా పెట్టి మీరు దొంగ అన్నట్టు మిమ్మల్ని చూస్తే ఎట్లుంటుందండి? మీరు దొంగలు పట్టుకోవడానికి మీరు వచ్చారు కదా, మీరు సపోర్ట్ చేశారు, మీ పని మీరు సహాయం చేశారు. సో మిమ్మల్ని దొంగ అని చూపిస్తున్నట్టుగా ఫోటో తీసి వాళ్ళు లైవ్లు పెడుతున్నారు ఇన్స్టాలో. ఎట్లుంటుంది చెప్పండి? నేనేదో చేస్తున్నట్టు, అక్కడ నేనేదో తప్పులు చేస్తున్నట్టుగా నాకు ఎట్లుంటుందో? అప్పుడు నేను సగం నుంచి నేను లైవ్ పెట్టా నా ఫేస్బుక్లో పెట్టి, ఇలాంటి జరుగుతుందని నేను గట్టిగా చెప్పినా సరే ఆడ మీదకు రావడానికి మాట్లాడి ఇట్లా అట్లా అది ఇది అని. ఇమ్మీడియట్గా నాకు ఆదిబట్ల పిఎస్ నుంచి పోలీసు రావాల్సిందే, వీళ్ళు రమ్మంటున్నారు పంజగుట్టెలు. నో, ఇక్కడ నాకు అవమానం జరిగింది, ఇంత నీచం చేశారు, నేను ఇక్కడ నుంచి కదలను. నా కొడుక్కి నాకు ఇద్దరికి 14 ఏళ్ళ పిల్లాడు, వాడు పట్టుకున్నంత మాత్రం నేను పట్టుకోమన్నానా? మా పియ పట్టుకొని ఇచ్చాడు, ఏదో అంటాడు చిన్న పిల్లోడు, సరే తప్పు అయితే వాడి తరపున నేను క్షమాపణ చెప్తా ఏదైనా ఉంటే. సో వాడు ఏదైనా తెలుసో తెలియక ఒక మాట అని ఉంటే అది నన్ను అడగండి, నాకు చెప్పండి. వాడు అనలేదు, వీళ్ళే అంటున్నారు మీకు మర్యాద లేదా అని అడుగుతున్నాడు పిల్లడు. అంతే, మర్యాద లేకుండా మాట్లాడితేనే కదా పిల్లడికి కూడా కోపం వచ్చింది. నన్ను నా పర్సనల్స్ గురించి మాట్లాడితే ఎంతైనా తల్లినంటే బాధ అనిపించదా? సో వాడు బాధపడు, నాతో ఎందుకు వచ్చాడు అంటే వాడు పుట్టినరోజు ఉందని బట్టలు కొందాం, అటు రిటర్న్లో వచ్చి బట్టలు కొనుక్కుందాం, మేమేదో షాపింగ్ అని మేము తీసుకెళ్ళాం, ఊరు నుంచి వచ్చాం కదా అప్పుడే. సరే వాడు పుట్టినరోజు రేపు, సో ఆ పని మీద నేను వెళ్దాంలే, సాయంత్రం 9 అయినా 8 అయినా వెళ్ళిపోదాంలేనా, నాతో నుండు ఇంకెట్టే వెళ్ళకొని చెప్పి తీసుకున్నాను నేను. ఇంకా ఎన్ని రకాలుగా తెలుసా, అన్ని రకాలుగా మమ్మల్ని మాట్లాడితే కింద కూర్చొని నేను లైవ్ పెట్టే డైరెక్ట్ ఉంది, అందరూ లైవ్లో కనిపిస్తుంది. ఎంత యాగి చేసి మీద పడిపోయి ఒక 20 మంది 30 ఆడిని కాపాడడానికి ఇంతమంది వచ్చారండి. మాఫియా అంటే బెట్టింగ్ మాఫియా కన్నా ఎక్కువ ఉంది లాటరీ మాఫియా. కానీ మీరు అక్కడికి పోలీసులతో వెళ్ళారు, మీరు ఒక బీజేపీ పార్టీలో ఉన్నారు అండ్ ఇంకా యాక్ట్రెస్, ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ జరిగినా మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ వాళ్ళు ఎక్కడా కూడా భయపడకుండా వాళ్ళు కెమెరాలు పెట్టి, వాళ్ళు లైవ్లు పెట్టి మీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారంటే వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? వాళ్ళకేదో పాపం అనుకున్నారు, వీళ్ళు తీయకూడదు, వీళ్ళు ప్రెస్ కాదు, వీళ్ళు తీయకూడదు. వాళ్ళకి తెలియని రూల్ ఏంటంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్స్ ఉన్నాయి కొన్ని, దాని ప్రకారం ప్రాథమిక సమాచారాన్ని ఎవరైనా రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరండి, ప్రెస్ లేదండి, బయట ఈ పక్కింటి అమ్మాయి ఎవరో వచ్చి తీసుకోవచ్చు ఆ వీడియో, ఎందుకంటే ఆవిడ వీడియోనే కీ పాయింట్ అవుతుంది తర్వాత. సో ఇలాంటివి ఉన్నాయి కొన్ని, అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. సో ఆ విధంగా నేను తీస్తున్నా. వాళ్ళకి ఆ విషయం తెలియక నా మీద ఏదో వేసేద్దాం అనుకుని ఏదో ప్లాన్ చేద్దాం, నేను పిటిషనర్ అయినా నా మీద ఏదో రివర్స్ వేసేద్దామని ప్లాన్ చేశారు వాళ్ళు, ఆ విధంగా అనుకున్నారు. బట్ వాళ్ళే ఇరుక్కుంటారని వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలియలే. రివర్స్ అయిపోయిన ఆ మీద లేనిపోని మాట్లాడి అది మా లాయర్ గారు మాట్లాడతారని చెప్పాను. అయినా వినకుండా నన్ను యాక్ట్రెస్ అయినా ఏదైనా అవండి, మూర్ఖులకి దుర్మార్గులకి అవన్నీ ఉండవు. మంచి మనసు ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలీదా? వాళ్ళందరికీ తెలుసు నేను ఏం పనులు చేస్తాను, వాళ్ళందరికీ తెలుసు నేను ఏం చేస్తాను. అది నేను బాధపడి నేను ఏడ్చిన దానికి కారణం కూడా ఇంతమంది హిందువుల కోసం ఇదైతే హిందువు నా దేవుడు, నా ధర్మం, నా గుడి, నా వెంకన్న స్వామిని కొట్లాడితే నువ్వు అక్కడ ఒట్టి పెట్టి చేస్తున్నావు, ఈ తప్పురా వెధవ అని అడిగినందుకు నువ్వు నా మీదకి రివర్స్ వచ్చావంటే నీకు తెలీదా నేను ఏం పని చేస్తున్నానో హిందువుగా, నేనేం ఎవరెవరి మీద ఏ విధంగా పోరాటం చేస్తున్నా నువ్వు చూడలే? చూసినోడే వాడు రాక్షస. ఆడు తీసుకున్న లోపల ఏదో ఉందో అదైనా మాట్లాడిస్తుండాలి, లేకపోతే వాడికి బుద్ధి విచక్షణ అన్నీ కూడా మందగించిపోయి బుర్ర డబ్బుకి ఈజీ మనీగా అలవాటు పడినప్పుడు ఆ డబ్బు కనిపిస్తుంది తప్ప ఎథిక్స్ కనబడవు. అదే జరిగింది అక్కడ. సో అది నేను ఫీల్ అయ్యాను, మొత్తానికి గట్టిగా అయింది. ఆ తర్వాత నేను ఆదిబట్ల పిఎస్లో 10 మంది 15 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరి పేర్లు పెట్టించి నేను కేసు పెట్టించాను. కేసు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్పి అడిగితే తీసుకొస్తామన్నారు. నేనైతే ఇచ్చేసి వచ్చాను. వాళ్ళ మీద మంచి నిర్భయ చట్టాలు, దిశ చట్టాలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ అలాంటివన్నీ 74 76 సంథింగ్ ఏవో ఉన్నాయి, చాలా 75 నేను పెట్టాను ఎఫ్ఐఆర్. ఎంతమంది మీద? 10 మంది మీద ప్రజెంట్ అయింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకొంతమంది ఆడవచ్చు. నేను 20 మంది 15 మంది వరకు ఉన్నారు అక్కడ.
బట్ కొంతమంది పారిపోతారు కదా, పారిపోయి ఉంటారు, వాళ్ళని కూడా గుర్తించి పట్టుకుంటామన్నారు. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ వీడిని సీజ్ చేసేసి వాడిని ఆల్రెడీ రిమైండ్ చేసేసారు ఈ నరేంద్రని. ఇంకా కాసా ప్రవీణ్ వాళ్ళు బల్కంపేట ఎల్లమ్మగుడిలో చేశారు. వీళ్ళే కాదండి, ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లు నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ అంతా చదివి నేను ఒకసారి ఇస్తా వీడియోకి, నేను ఒక బయట ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. పోలీసులు ఏమన్నారంటే ఇమీడియట్గా ఆక్షన్ ఉంది, వీళ్ళిద్దరూ దేవుళ్ళ పైన చేశారు కాబట్టి వీళ్ళని ఇమీడియట్గా పట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళిద్దరు పేర్లు తీసుకున్నారు. తర్వాత అందరి పేర్లు యాడ్ అవుతాయని చెప్పారు. సో వీళ్ళందరిపైన కేసులు ఉన్నట్టే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఎవరెవరు ఏ ఫోన్లు పెట్టారా, ఏ ఫ్రిడ్జ్ పెట్టారా, ఏ ప్లాట్ పెట్టారా, ఏం పెట్టారా అందరికీ ఉంటుంది. ఎవ్వరికీ లేకుండా ఉంది, అందరినీ పట్టుకుంటారు. క్లియర్. అరెస్ట్ చేస్తారు లేదు నాకు తెలియదు, కానీ అది ఏమో అక్కడ డెన్సిటీ కేసు యొక్క డెన్సిటీని బట్టి చూస్తారేమో, కానీ అది కాదు. వాళ్ళందరి మీద అయితే కేసు అయితే పక్క అవుతుంది. ఇదంతా సజ్జనార్ గారు గట్టిగా తీసుకొని వీళ్ళందరూ వెనక్కి డబ్బులు ఇప్పించి వీళ్ళందరిని అరెస్ట్ చేసి వీళ్ళకి తగిన శిక్ష పడితే ఇంకొకటి చేయకుండా ఉంటారు. లేకపోతే అన్ని రాష్ట్రాలకి పాకిపోయి మన బ్యాట్టింగ్ మాఫియా కన్నా ఎక్కువైపోతుంది. ఇది వీడు కూడా ఉన్నాడు బ్యాట్టింగ్ మాఫియాలో. వీడు ఆల్రెడీ చైన్ స్నాచర్ మీర్పేటలో ఆల్రెడీ ఇంతకుముందు ఒక కేసు ఉంది ఆల్రెడీ, అది కూడా మీరు మీర్పేట స్టేషన్లో కనుక్కోవచ్చు. ఆల్రెడీ చైన్ స్నాచర్ అంటే కంటిన్యూస్గా ఇతను నేర వృత్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ఈజీగా సజ్జనార్ గారు చెప్పినా కూడా డైర్గా పెట్టి వీడియో పెట్టి నేను గివ్ అవే అంటే ఏంటంటే నువ్వు సంపాదించిన డబ్బులు నీ జోబులో నుంచి తీసివ్వడం. ఇప్పుడు 10,000 మంది కట్టారు అనుకుందాం, నీ లక్షల్లో ఫాలోవర్లో 10,000 మంది కడితే 500 రూపాయలు 400 రూపాయలు కడితే 400 రూపాయల నుంచి ఒకరికే ఇస్తున్నావు నువ్వు. 9,999 మందికి కూడా నువ్వు మోసం చేస్తున్నావు. ఆడు కూడా నీ పక్కోడో నీ చుట్టూ అవుతాడు. మాకు తెలిసా అదేమన్నా నువ్వు అందరివి వేస్తున్నావు లేదు, మాకేం తెలుసు వేస్తున్నావు. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇన్ని చిట్టీలు ఉన్నాయి, అవన్నిటిలోంచి ఎవడో ఒక్కడికి వస్తుంది. మిగిలిన అందరికీ నువ్వేమిస్తున్నావు? శటగోపం పెడుతున్నావు. సో ఏంటి నీ గివ్ అంటే నీ జేబులో నువ్వు సంపాదించిన డబ్బుల నుంచి ఒక చాక్లెట్ ఆడి పేరు తీసుకొని, లేకపోతే ఆడి ఇంటికి పంపి ఒక 5 స్టార్ చాక్లెట్, ఒక చిన్న పువ్వు పంపి, బొకే పంపి, వాడు ఆనందపడతాడు. నిన్ను ఫాలో అవుతాడు. నన్ను ఫాలో అవ్వండి మీకేమో థార్ కార్ ఇస్తామని కొంతమంది, నన్ను ఫాలో అవ్వండి మీకు అది ఇస్తాం. ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం టెక్నిక్ ఇది. ఏంటండి ఇదేమైనా ఇల్లీగల్ కాకపోతే ఇదేమైనా వీడి దగ్గర ఏమైనా లీగల్గా ఉంటే చూపించమని ప్రూఫ్. లీగల్ లేనప్పుడు ఏంటిది? సో ఇలాంటివన్నిటిని అరికట్టాలని నా ఫైట్ అండి. ఖచ్చితంగా నేను వదలను, ఎవరిని వదలను. ఆ అన్వేష్ గాడి మీద పోరాటం ఎట్లా అయితే చేశాను వీటి మీద కూడా పోరాటం చేస్తాను. నేను బెట్టింగ్ యాప్ మీద పోరాటం చేసి ఆ బెట్టింగ్ యాప్ మీద పోరాటం చేసి అన్నాడు కదా అన్వేష్, ఇప్పుడు నేను కూడా సేమే చేస్తున్నా. ఇప్పుడు రా మాట్లాడు, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా, అంతే కదా. బెట్టింగ్ యాప్ మీద చేసినప్పుడు ఎత్తుకున్నారు నెత్తి మీద అంటే మేము అదే పని చేస్తున్నాం. నువ్వు దొంగవే ఇప్పుడు పిచ్చి పిచ్చిగా భారతదేశాన్ని అంటే మన దేవీ దేవతలను దూరం ఆడితే ఇప్పుడు నీ మీద కూడా పోరాటం చేస్తా. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లో ఇలాంటి దందాలను బయట పెట్టా, ఇన్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడున్నా అంతే. సో నేను ఆ పోరాటం వదలను, ఈ పోరాటం వదలను. ఆ రోజు బయట పెట్టకపోవడానికి కారణం కూడా అన్వేష్ ఇష్యూ అవుతుంది సీరియస్గా. ఈ మధ్యలో పండగ టైంలో ఎందుకులే అని మేము కామ్ అయిపోయాం. ఆటోమేటిక్ సజ్జనార్ గారు మాట్లాడినాక నా ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. కానీ సజ్జనార్ గారు మాట్లాడక ముందే నా ఎఫ్ఐఆర్ అయిపోయింది. 14th అయింది నా ఎఫ్ఐఆర్, 13th midnight అయిందండి. 1 గంట వరకు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా. భోగి మంటలు అందరూ వేసుకొని రెడీ చేస్తే నేను పోలీస్ స్టేషన్లో 1 గంట వరకు కూర్చున్నాను ఈ ఎఫ్ఐఆర్ కోసం. ఎందుకు అంటే 16 ఆక్షన్ ఉంది కాబట్టి వెంటనే చేశారు. 16 ఆపేసి వాడు 20వ తారీఖున పెట్టాడు. అదే ఆడ బ్యాడ్ లక్. నేను ఆ రోజు ఊళ్ళోకి రావడం, పోలీసులు కూడా వెంటనే చక్కే నిజంగా థ్యాంక్స్ టు పంజగుట్ట పోలీస్ సిఏ గారికి, అందరికీ, సజ్జనార్ గారికి, ఆదిబట్ల పిఎస్ పోలీసులు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఎక్కడైనా నేరం ఉందని కానీ ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా చేస్తున్నందుకు, న్యాయాని కోసం మీరు కష్టపడుతున్నందుకు ధన్యవాదాలండి అందరికీ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.